ఓసే ఓసే, మనకి మతిపోయిందా? వాళ్ళందరికీ మతిపోయిందా? తమ్ముడు 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 ఏంటక్క? నీకు అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? అపర్ణ. అపర్ణ అపర్ణ చెప్పాను కదా, అపర్ణ అపర్ణ అని చెప్తారనుకున్నారా? చెప్పనా? ఎందుకంటే అక్కడ అపర్ణ లేదు కాబట్టి. మీకు ఎవరిని చూసినా ఏది చూసినా అక్కడ ఏదో అపర్ణ ఉన్నట్టు, మీకేదో జబ్బు ఉందని నాకు అర్జున్ ముందే చెప్పాడు. అక్కడ ఎవరో లేకపోయినా అపర్ణ ఉన్నట్టు మీరు ఊహించుకుంటున్నారు. అందుకే మీ ఆనందం కోసం అపర్ణ ఉందని చెప్పాను. నా పని చూసుకుంటా. సుకన్య, మనకి నిజంగానే పిచ్చి పట్టిందా ఏంటే? ఒక్క నిమిషం ఆగమ్మా, ఇంకొకళ్ళని అడిగి విషయం కనుక్కుందాం. ఏం కనుక్కుంటావో ఏమో బాబు. ఏ కావేరి కావేరి కావేరి, అక్కడ చూడు కావేరి. శ్రీ మహాగణాధిపతయే నమః, శుముఖాయ నమః, ఏకదంతాయ నమః, గవిలాయ నమః, గజగన్నగాయ నమః, లంబోదరాయ నమః. అపర్ణ అక్కడ ఉంది కదా. వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, నానావిధ పరిమళ. అక్కడ ఉన్నది అపర్ణ కాదొదినా, స్నేహ. స్నేహ స్నేహ అమ్మా, అమ్మా కన్ఫర్మే, మనకి పిచ్చి పట్టినట్టే ఉంది. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సుకన్య, ఏం చేద్దామా మరి? హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోదామా? అమ్మా, హఠాత్తుగా వెళ్తే డౌట్ వస్తుంది. వ్రతమయిన తర్వాత వెళ్దాం, సరేనా? పద, నడు పద. అక్షతాన్ సమర్పయామి, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సర్వాలంకార పూజా సమర్పయామి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. ఓం నారాయణాయ నమః, నరాయ నమః, శౌర్యే నమః, చక్రపాణియే నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. ఓం నారాయణాయ నమః, నరాయ నమః, శౌర్యే నమః. భ్రమ, అంతా భ్రమ. ఏంటే? అక్కడ అపర్ణ తమ్ముడు పక్కన కూర్చున్నట్టు కనిపిస్తుంది కదా, అది భ్రమేనంటావా? ఏంటోనే, అది మనకు మాత్రమే కనిపిస్తుంది. మనకి పిచ్చి పట్టేలా ఉంది. చక్రపాణియే నమః, జనార్దనాయ నమః, వాసుదేవాయ నమః, జగద్గురే నమః, వామనాయ నమః, జ్ఞానవంజరాయ నమః, శ్రీవల్లభాయ నమః, జగన్నాథాయ నమః, చతుర్మూర్తియే నమః, వ్యామకేశాయ నమః, వృషికేశాయ నమః, శంకరాయ నమః, గడధ్వజాయ నమః, నారసింహాయ నమః, మహాదేవాయ నమః, స్వయంభువే నమః, భువనేశ్వరాయ నమః, శ్రీధరాయ నమః, దేవకీ పుత్రాయ. అమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా అమ్మా, రే తమ్ముడు, త్వరగా రారా. రే తమ్ముడు, త్వరగా రారా. తమ్ముడు, త్వరగా రారా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మకి ఏమైందక్క? ఏమోరా, సడన్ గా పడిపోయి ఇలా కొట్టుకుంటుంది. బాబు, ఫిట్స్ వచ్చినట్టుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. త్వరగా తీసుకెళ్ళండి. అమ్మా, అమ్మా. కార్తీయండి అల్లుడు గారు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదాపర్ణ, నువ్వు కూడా మాతో వస్తే స్నేహకి తోడెవరుంటారమ్మా? అత్తయ్య సంగతి మేము చూసుకుంటాం. అర్జున్, హాస్పిటల్కి తీసుకెళ్దాం, పద. అయ్యో అమ్మా, మెల్లగా. అయ్యో మెల్లగా, జాగ్రత్త, జాగ్రత్త, మెల్లగా. అమ్మా, అయ్యో, పదరా, పద. నువ్వు జాగ్రత్త స్నేహ. నాకేం పర్లేదక్క, ముందు అత్తయ్యని చూసుకో. సరే, హాస్పిటల్కి వెళ్ళాక ఫోన్ చేయండి. అలాగేమ్మా.
భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతోంది? శుభం జరగాల్సిన ఇంట ఈ అశుభాలేంటి? అమ్మా స్నేహ, ఏంటోనమ్మా ప్లీడర్ గా రావాల్సిన ఇంటికి ఫిట్స్ వచ్చాయేంటమ్మా? ఇది నీ దురదృష్టమా లేక మా అదృష్టమా? అయినా సడన్ గా మూర్ఛ రావడానికి ఆవిడేమైనా మూర్ఛరోగా? వానదేవుడు తలుచుకుంటే వర్షాలొస్తాయి. మా అమ్మ నేను తలుచుకుంటే ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థం కాలేదా? లాయర్ని రప్పించి బెయిల్ ఇప్పించడానికి మీ అక్క ట్రై చేసింది. వాళ్ళ అత్తయ్యకి లేని రోగాన్ని రప్పించి మీ అక్కకి ట్రబుల్ ఇప్పించి బావతో సహా మేం పంపించేశాం. ఇప్పుడు లాయరు రాడు, బెయిలు రాదు. అసలే మగ దిక్కులేని ఇల్లు. ఇక దీనికి దిక్కెవరమ్మా? ఇంకా దిక్కే ఉంది. ఇంట్లో ఇల్లాలు, జైల్లో జతగాడు. టైటిల్ బాగుందమ్మా, అచ్చం దీని మొహంలాగా. పదవే, ఇప్పుడు మన సక్సెస్ ని ఎంజాయ్ చేద్దాం. తమ్ముడు, త్వరగా తీసుకెళ్ళరా, లేదంటే అమ్మ మనకి దక్కేలా లేదురా. అమ్మకేం కాదక్క, నువ్వు టెన్షన్ పడకు. రే, త్వరగా స్పీడ్ గా తీసుకెళ్ళరా కొంచెం. అర్జున్ త్వరగా పోనీ అర్జున్. నటన నీకే కాదే, మాకు వచ్చు. మమ్మల్నే వెర్రివాళ్ళం చేస్తావా? ఇప్పుడు మీ అమ్మ చెల్లి పిచ్చివాళ్ళైపోతారు చూడవే. అపర్ణ, అమ్మకి ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్తుందిరా? అలాగే ఉంది. ముందు నువ్వు వెనక్కి చూడకుండా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే అక్క. నీ తల్లికి చెల్లికి సాయం అందకుండా చేశామే. లాయర్ని రప్పించకుండా అర్జున్ ఆపావు. ఇప్పుడేం చేస్తావే నువ్వు? ఏం చేస్తుందమ్మా? మహా అయితే వేగంగా వెళ్లే ఈ కారులోంచి కిందికి దూకి చస్తుంది అంతే. రే తమ్ముడు, నువ్వు కొంచెం త్వరగా పోనివ్వరా. అర్జున్ కారాపు. ఆపు అర్జున్.